తిరుమల లడ్డూ ఉదంతంలో ఇంకా ఎంత తక్కువ చేస్తే అంత బెటరు, ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రయోజనం అనుకుంటే ఓకే. వెంకటేశ్వర స్వామి భక్తులు ఇవాళ ఒకరోజు అలా వచ్చి వెళ్ళరు, ఏడాది పొడుగునా దర్శనం చేసుకుంటారు. రోజుకి 70,000 మంది నుంచి 80,000-90,000 మంది దాకా దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు 5 లడ్డూలు, 10 లడ్డూలు, 15-25 లడ్డూలు కూడా పట్టుకెళ్తారు. వాళ్ళ ఇంట్లోనే కాకుండా బంధువులు తెలిసిన వాళ్ళకి తిరుపతి వెళ్ళొచ్చారంటే లడ్డు ఇవ్వడం. ఎదవరకు అంత మొక్కిచ్చేవాళ్ళు అప్పట్లో, లడ్డూలు 2-3 అమ్మిన రోజుల్లో. ఇప్పుడు అంత లడ్డు, ఫుల్లు లడ్డు తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇంకా తెలిస్తే అక్కడ ఆ కళ్యాణం లడ్డూలు కూడా తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితులు. అవి తిన్న ప్రతి ఒక్కళ్ళకి దాని టేస్ట్ తెలుసు. అందులో కెమికల్ కలిస్తే ఎట్లుంటుంది, పామాయిల్ కలిస్తే ఎట్లుంటుంది, లేకపోతే కనుక అదేదో ఈ మధ్యన కొత్త పదం ఏదో వాడారు, డిటర్జెంట్స్, అంటే బాత్రూమ్లు క్లీన్ చేసేది కలిపారు అన్నట్టు. అది వాడితే ఎట్లుంటుంది, అవి తింటే ఎలాంటి అనారోగ్యాల పాలవుతారు అందరికీ తెలుసు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాకముందు అసలు జంతువులు కొవ్వు, పంది కొవ్వు నూనె, ఆవు కొవ్వు నూనె, చేప కొవ్వు నూనె వాడారు అన్నటువంటిది దారుణాతి దారుణమైనటువంటి మనోవ్యధ చెందారు. ఆ తర్వాతన ఏకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ ఎంక్వైరీ వేశాక తేల్చినటువంటి అంశం అవేమీ లేవని. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవి అయి ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఇవన్నీ కొన్నారు, పామాయిలా లేకపోతే ఇతర మెటీరియల్ కొన్నారు అన్నటువంటిది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏమని చెప్తారంటే అవన్నీ ప్రిజర్వ్డ్ మెటీరియల్, అంటే సామాన్లు ఏది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అందులో వాడేటటువంటి సహజసిద్ధమైన డైరీ తప్పించి మరేం కాదని వాళ్ళు అంటారు. లేదు లేదు, అవి అసలు పాలనేదే లేకుండా, ఒక్క ఆవు లేకుండా పూర్తిగా కల్తీ నెయ్యిని సృష్టించారని వీళ్ళు అంటారు. పూర్తి కల్తీ నెయ్యి అన్ని లక్షలు సృష్టిస్తారని ఇటు పక్కన అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరిది వాళ్ళది అయిపోయింది. దీంట్లో రాజకీయం కూడా చేసేసుకున్నాం. జగన్ దుర్మార్గుడు, దేవుడి అపవిత్రం చేయబోయాడు, ధర్మద్రోహి అన్నటువంటిది. అదే సందర్భంలో ధర్మం అంటే అనుక్షణం కాపలా కాసేవాళ్ళం మేము, నేను ధర్మ పరిరక్షకుడిని, ఆ ప్రయత్నమే చేస్తూ ఉంటానంటూ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రమాణాలు చేశారు. ఇక దీన్ని నమ్మేవాళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళందరూ లడ్డూ కల్తీ జరిగిందని నమ్ముతారు. జనసేన వాళ్ళు కూడా నమ్ముతున్నారు, తెలుగుదేశం నమ్మింది కాబట్టి. భారతీయ జనతా పార్టీలో కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. వైసీపీ వాళ్ళు అయితే ఏం జరగలేదని నమ్ముతారు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకుని రాజకీయం నడుస్తుంది. అసలు శాంపిల్స్ తీసింది చంద్రబాబు వచ్చాకొచ్చిన నెయ్యికైతే అంతకుముందున్న నెయ్యిలో కలిసిందని ఎవడు కన్ఫామ్ చేస్తున్నాడు అన్నటువంటిది లాయర్ల వాదనలు బిగినాయి. వీటన్నిటి మధ్యన ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ముందు జంతు కొవ్వు, పంది కొవ్వు ఇవన్నప్పుడు మాత్రం పబ్లిక్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చాక అది కాస్త పక్కకి పోయింది. కాబట్టి ఇదిగో లేదు లేదు డాల్డానా, పామాయిల్ ఇవన్నీ కలిపారు, అది దుర్మార్గులే, వీళ్ళు కావాలని 250 కోట్లు, 350 కోట్లు, 450 కోట్లు అని మాట్లాడారు. అది ఆశించినంతది అవ్వలేదు. అందుకనినే మధ్యలో అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉదంతం. ఇప్పుడు మళ్ళీ మొదటకు వచ్చి లడ్డూని మేం చేద్దామన్నది క్యాబినెట్ మీటింగ్ సాక్షిగా ప్లాన్ చేస్తున్నారు. వెరీ గుడ్. భగవంతుడుని విశ్వసించేవాళ్ళు 5 సంవత్సరాల పాటు భగవంతుడు తన కళ్ళెదురుగుండా తన ప్రసాదం ఎవడో కల్తీ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారని అనుకునే భక్తులు ఉంటారని నేను అనుకోను. తిన్న భక్తుడికి ఆ రోజునే తేడా వస్తుంది, అనుమానం వస్తుంది. చిన్న తేడాని కూడా పసికట్టగలిగిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి నెక్స్ట్ ఏంటి అన్నది కోర్టు తేల్చేదాకా ఆగుదామా, లేదా దేవుడు చుట్టూ రాజకీయాలు, దేవుడిని రాజకీయాల్లోకి వాడుకుంటూ ధర్మాన్ని నమ్మేటటువంటి ప్రజలకు కూడా దేవుడు 5 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నాడు రాజకీయాల కోసం అన్నటువంటి మాటని నమ్ముతారు? ఇదే $1 మిలియన్ ప్రశ్న.